యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. కృష్ణావతారానికి మరొక పేరు దేవాదిదేవావతారం. దేవాదిదేవుడు ఆయన. ఇక్కడుంటేనే సర్వలోకాలు ఉన్న దేవతల్ని శాసించాడు, అందుకే కృష్ణుడు. అంతేగాని నేను ఆ మధ్య భూలోకంలో ఉన్నాను కదా నాకు తెలియలేదు రండి అని అంది ఆయన. ఇక్కడ ఉంటూనే మొత్తం సర్వలోక పాలకుల్ని శాసించిన అవతారం అండి కృష్ణావతారం. అందుకే పరిపూర్ణ అవతారం. కృష్ణుడిని ఆరాధిస్తే సాక్షాత్ ఆ పరమాత్మని సంపూర్ణంగా ఆరాధించినట్లే. ఎందుకంటే పరమాత్మ ఎలా చేస్తాడో అదే చేశాడు కృష్ణుడు. లేకపోతే ఇంద్రుడు బుద్ధిలో వచ్చిన పొగరును కూడా గమనించాడు. ఏమిటా పొగరు? ఇది ఒక సైకలాజికల్ పాయింట్. బ్రహ్మకథలో కొంత తెలిసింది. ఇంద్రుడు దేవత, దేవతా శరీరాలు గొప్పవి, మానవ శరీరాలు అంతకంటే తక్కువవి, అంతే కదా. ఇప్పుడు విష్ణువు దేవతల కంటే గొప్పవాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? తమకంటే తక్కువైన మానవ శరీరంలో ఉన్నాడు. కనుక ఎంత కృష్ణుడైనా ప్రస్తుతం మానవుడే కదా అని కొంచెం భావం వచ్చిందండి. ఇవి అహంకారం, మాయా వికారాలు, ఎవరికైనా తప్పవు. అలా ఇంద్రుడికున్న భావాన్ని ఒక్కసారి తీయడం కోసం పరమాత్మ ఈ లీల చేస్తున్నాడు. అయితే వెంటనే వాళ్ళకొక్కడు తెలుసు, పూజలైనా పునస్కారాలైనా కృష్ణుడు చేయమంటేనే చేస్తారు, లేకపోతే లేదు. అలాగే కృష్ణుడిపై వాళ్ళకున్నటువంటి ప్రేమ, అంత భక్తి ఉండాలండి భగవంతుడిపై. ఆయన ఏం చెప్తే అది ఇక్కడ. కానీ కృష్ణుడిపై వాళ్ళకున్నది గురుభావం. గురుభావం కూడా ఆయనపైనే, సర్వము ఆయనే. త్వమేవ మాతా పితా త్వమేవ లాగా సర్వం ఆయనే వాళ్ళకి. కానీ కృష్ణుడు వద్దని అడగడం మానేశారు. మరి దేన్ని పూజించమంటావు చేసిన పదార్థాలన్నీ అన్నాడు. మనకి చూస్తూ ఉంటే వర్షకారకం వృక్షాలు, పర్వతాలు. మనకి గోవర్ధన పర్వతం ఉంది కదా, ఈ గోవర్ధన పర్వతం యొక్క కృప వల్లనే మనం హాయిగా ఉన్నాం. కనుక మీరు గోవర్ధన పర్వతాన్ని ఉద్దేశించి పూజ చేయండి, ఈ తెచ్చినటువంటి యజ్ఞ పదార్థాలన్నీ అర్పించండి. ఆ ఇంద్రుడు పుచ్చుకోవడం మనం ఎప్పుడు చూడలేదు, కానీ గోవర్ధనగిరి పుచ్చుకుంటుంది, మీరు చూస్తారని చెప్పెట్టండి. ఇక్కడ వాళ్ళు ఆనందంగా అన్ని గోవర్ధనగిరికి పెట్టారు. బళ్ళ కొద్దీ తెచ్చినటువంటి రకరకాల పదార్థాలు, నివేదనా పదార్థాలు పెట్టారు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన అంశని గోవర్ధనగిరిలో ప్రవేశింపజేశాడు. అప్పుడు ఆ గోవర్ధనగిరి ఒక దేవతారూపం ధరించి వచ్చి ఈ పదార్థాలని స్వీకరించి అంతర్ధానమైంది. వెంటనే వాళ్ళు చూశారా ఎదురుగా గోవర్ధనగిరి స్వరూపం కనబడిందని జై గిరిరాజ్ నమస్కారం చేశారండి. ఇప్పటికీ కృష్ణ భక్తులు బృందావనంలో గోవర్ధనగిరి పరిక్రమ చేస్తారు. గోవర్ధనం అంటే ఒక రాతి గుట్ట కాదు, సాక్షాత్ విష్ణు స్వరూపం. ఇది రహస్యం. అందుకే బృందావనంలో 3 పర్వతాలు ఉంటాయి, బ్రహ్మగిరి, గోవర్ధనగిరి, నందగిరి అని. నందగిరి శివస్వరూపం, బ్రహ్మగిరి ఇది రాధాదేవి పుట్టిన చోటు బరసాన, అక్కడ ఉంటుంది బ్రహ్మగిరి, అది బ్రహ్మస్వరూపం. గోవర్ధనగిరి విష్ణుస్వరూపం. బ్రహ్మ విష్ణు రుద్ర రూపములైన 3 పర్వతాలకి త్రికూటము అని పేరు. ఈ త్రికూట మధ్యంలో ఉన్న పరమాత్మయే కృష్ణుడు. ఇది గ్రహించవలసినటువంటి విశేషమైన. అందు గోవర్ధనగిరి విష్ణుస్వరూపమే, అందుకే ఆ రూపంతో పుచ్చుకున్నాడు. వెంటనే వీళ్ళందరూ పరవశించిపోయారు, కానీ పుచ్చుకున్నది కృష్ణుడే అని వాళ్ళకి తెలియదు. ఈ విధంగా ఉత్సవం జరిగిపోయింది. అందరూ ఆనందంగా ఇళ్ళకి వెళ్ళి ఈ కబుర్లు చెప్పుకుంటున్నారు, కృష్ణుడు ఎంత అద్భుతంగా చేశాడు కదా అని. ఇదంతా గమనించాడు ఇంద్రుడు. ఆయన కోపం వచ్చింది. వీళ్ళకి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై. పెరుగుల్ నేతులు తావి కొవ్వి, వీళ్ళు పెరుగులు నేతులు తాగి ఒళ్ళు కొవ్వెక్కింది. ఆ కారణం చేతనే ఇంద్రుడినైనా నిర్లక్ష్యం చేసి ఎవడో కృష్ణుడట, వాణ్ణి వాడు పండితుడునుకునే ఒకానొక మూర్ఖుడట, ఆయన చెప్తే వీళ్ళు విన్నారు. వాచాలం బాలిశం స్తబ్దం అజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యముపాశ్రిత్య. మానవుడిగా పుట్టినటువంటి ఒకానొక కృష్ణుడు అతడు చెప్తే వీళ్ళందరూ యజ్ఞం మానేశారా? వీళ్ళకి చూపిస్తానన్నాడు. చూశారా? ఒకప్పుడు ఆయన కాళ్ళ మీద పడి అవతరించవయ్యని ప్రార్థించిన వాడికి అహంకారం ఎలా తలకెత్తుందో. అందుకే భగవంతుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు దేన్నైనా సహిస్తాడు, కానీ అహంకారాన్ని సహించాడు. ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చా అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పినటువంటి మాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అభిమాన ద్వేషి, అహంకార ద్వేషి. అహంకారం అణచుకోవడమే ఆధ్యాత్మిక సాధన. అహంకారం ఉన్నంతకాలం జపాలు తపాలు గుళ్ళు గోపురాలు తిరిగిన లాభం లేదండి. అహంకారం అణగిన వాడికే అనుగ్రహం లభిస్తుంది. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుడంతటి దేవతకు కూడా అహంకారం ఉంటే దేవదేవుడైన పరమాత్మ ఇప్పుడు దానికి ఎలా చికిత్స చేస్తున్నాడో పరిశీలించారు కదా. మొత్తానికి అతడు కుంభవృష్టి కురిపించాడు, రాళ్లవాన కురిపించాడు. దాని అతలాకుతలమైపోయింది గోకులమంతా. వాళ్ళు కృష్ణ త్వన్నాథం గోకులం ప్రభో, ఇది వాళ్ళు అడుగుతున్నది.
నిన్నే దిక్కుగా కలిగినటువంటి గోకులాన్ని కాపాడు. కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్న కుపతాద్ భక్తవత్సలా. కృష్ణ నువ్వే కాపాడాలి అనగానే పరమాత్మ ఒక్కసారి ఏం జరిగిందని తెలుసు గనక తిన్నగా వచ్చి అరచేతిని గోవర్ధనగిరి పర్వతం క్రింద పెట్టి చేత్తో ఎత్తాడండి పరమాత్మ. ఈ లీలను ఒక్కడి తలంచుకుంటే కృష్ణలీలల్లో ఇది శిఖరాయమానమైన లీల, అంటే పీక్ అల్టిమేట్ అయిన లీలండి. ఇది అంత అద్భుతమైన లీల చూపిస్తున్నట్టు పరమాత్మ. అది ఎలా చేశారంటే ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలకః. ఎలా ఎత్తిపెట్టే అంటే అరచేత్తో, అదే చిటికిన వేలు కాదండి, మనం కొంచెం అతిశయోక్తి చేశాం. అరచేత్తో ఏకేన హస్తేన కృత్వా, ఒక చేత్తో ఎత్తిపెట్టాడంతే. ఇక్కడ ఇలాంటి లీలలు తరంచుకున్నప్పుడైనా కృష్ణుడు లాంటి దైవం దొరికేక ఇంకొక దానికి వెళ్ళడం ఎందుకు అనిపించాలే లేదా అని కృష్ణుడిని ఆరాధించే సనాతన ధర్మంలో పుట్టిన మనం ఏ ప్రలోభాలకి లోబడి పరధర్మాలకి వెడితే పతనమవుతాము అనే విషయం దీని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ సర్వరక్షకుడు ఆయన గోవర్ధనగిరి ఉద్ధరణతోనే తానేమిటో చెప్పాడు పరమాత్మ. ఇదివరకు చేసిన లీలలు అలా మెరుపులా మెరిసాల వెళ్ళిపోయాయి. నేను భగవంతుని తెలుసుకునే లోపలే మళ్ళీ మాయ గమ్మేసేవాడు. ఈ లీల మాత్రము 7 రోజుల పాటు స్వయంగా కొండ పట్టుకు నిలబడ్డంతో వీళ్ళందరికీ ఇది పరమాత్మ అని తెలిసిపోయింది. అందుకే ఈ లీల చాలా గొప్పది. ఇదివరకు పరమాత్మ ఏమో అనుకున్నారు, ఇప్పుడు పరమాత్మ ఏ అనుకున్నారు. అలా పరమాత్మ జ్ఞానం కలగడానికి పనికొచ్చిన లీల కనుక ఇది అత్యద్భుతమైన దివ్య లీలగా చెప్పబడుతుంది. బృందావనంలో స్వామి ప్రకటించిన మహిమాలీల ఇదే ఉత్కృష్టమైన మహిమాలీల. ఆ తర్వాత ఉత్కృష్ట కృపాలీల ఉంది, అది వేరు. ఇది మహిమాలీల. ఈ మహిమాలీల గోవర్ధనగిరి ఉద్ధరణతో చూపిస్తున్నాడు. పైగా వాళ్ళందరినీ హాయిగా వచ్చి లోపల ఉండండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చి ఆ గోవర్ధనగిరి కింద స్వామి చుట్టూ కూర్చున్నారు. ఆనంద పరసులే చూస్తున్నారండి. ఆ మూర్తి ఎలా నిలబడ్డాడంటే పాదం మీద పాదం వేసి యచ్చస్త పాదార విందడి ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేతి నడుము మీద పెట్టుకుని అందరిని ప్రేమగా పలకరిస్తున్నట్ట. అంతేగాని బరువు మోస్తున్నాను, టెన్షన్గా ఉన్నాను, నన్ను కదిలించకండి అనట్లేదని. అలా పట్టుకుని అందరితో కబుర్లు ఆడుతున్నాడు. ఈ లోపల ఆవులు దూడలు స్వామివారి వద్దకు వచ్చి మెడలు అలా చాచి నిలబడ్డాయి. వెంటనే వాటి గంగడోలు నిమిరి మూపురు నిమిరి కబుర్లు ఆడుతున్నాడు స్వామి అంత ఆనందంగా. అలాంటి స్వరూపాన్ని చూస్తూ 7 పగళ్ళు 7 రాత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా. 7 పగళ్ళు 7 రాత్రులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక పూట కాదు, ఇంకో పూట కాదు, 7 పగళ్ళు 7 రాత్రులు ఆగకుండా కురుస్తోంది వాన. చివరికి అంటున్నట్ట ఇంద్రుడు మేఘదేవతలకి, కురవండి కురవండి అని. ఇంకేం కురిసేది, ట్యాంకులు ఖాళీ అయిపోయాయి అన్నట్టు వాడు. అనగానే వాటన్నిటి వెనక్కు తోలుకు వెళ్ళాడు. చూశారా భగవద్రక్ష ఎంత గొప్పగా ఉంటుందంటే బాధించేవాడు అలసిపోవాలే తప్ప రక్షించేవాడికి అలసట లేదు. అది ఆ విధంగా రక్షణ ఇచ్చాడు స్వామివారు ఇక్కడ. ఎప్పుడైతే వర్షం పూర్తిగా వెలిసిపోయిందో పర్వతాన్ని యథాప్రకారం కింద పెట్టాడు. ఇక మా కృష్ణుడు అందరూ ఎత్తుకున్నారు. ఆనందంగా ఆలీలనే నెమరు వేసుకుంటున్నారు. అప్పుడు నందుడితో అంటున్నారు, ఇతడు సామాన్యుడు కాడయ్యా, ఇప్పుడు వెనక జరిగినవన్నీ తిరిగి గుర్తు తెచ్చుకుంటుంటే ఈయన సామాన్యమైన బాలుడు కాడని తెలిసిపోతుంది. లేకపోతే కన్నులు తెరవని కడు చిన్ని పాపడి దానవి చనుబాలు త్రావి చంపే. అక్కడి నుంచి పూతన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన ఒక్కొక్క లీలా తలుచుకుంటుంటే ఇప్పుడు స్వామి యొక్క వయసు 7 ఏండ్లు. 7 ఏండ్ల బాలుడెక్కడా, క్రీడం కరితమ్మి ఎత్తు క్రియందరముంజోడ గిరి ఎత్తుటెక్కడా. 7 ఏళ్ల పిల్లవాడు పర్వతాన్ని ఎత్తడమేంటి? కాబట్టి ఇతడు భగవంతుడని నాకు అనిపిస్తుంది. నువ్వు గర్గమహాముని వచ్చి పేరు పెట్టాడు అన్నావు కదా, అప్పుడేమైనా నీతో చెప్పాడా గర్గమహాముని? మహర్షులు వాళ్ళకే తెలియాలంటే ఏమేమో చెప్పాడయ్యా, ఈ పండితులు మా అర్థం కానీ చెప్తారనుకున్నాను నేను. ఆయన చెప్పాడు అప్పుడు, ఈయనేదో పరమాత్మ అన్నాడు, భగవంతుడు అన్నాడు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలా ఉంటాడు అన్నాడు, కృష్ణ అని పేరు పెట్టాడు. ఇందులో కృష్ణ అని పేరు పెట్టాడు అన్నదో అర్థమైంది, మిగిలివేవో చెప్పాడు ఆయన. అప్పుడు అనిపిస్తుంది ఈయన సాక్షాత్ భగవంతుడే. ఇది వాళ్ళందరికీ అనిపించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో ఇంద్రుడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. సిగ్గుపడ్డాడు, ఎంత తప్పు చేశానని అనిపించింది. తినగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎన్నైనా ఇప్పుడు ఏం చేసావని అడిగాడు ఆయన. అనగానే కృష్ణుడి పట్ల అపచారం చేశానయ్యా, నేను మానవ మాత్రుడు అనుకున్నాను, కానీ మనం ప్రార్థిస్తే వచ్చిన భగవంతుడుగానే కింద ఉన్నాడన్న విషయం నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. మరి ఇప్పుడు తప్పు చేశాను కదా, ఏం చేయాలి అంటే భగవంతుడు ఎలాంటి తప్పు చేసినా క్షమిస్తాడు, కాబట్టి వెళ్ళి పశ్చాత్తాపంతో శరణవేడు అనుగ్రహిస్తాడు అంటే ఏ మొహం పెట్టుకు వెళ్ళని అన్నాడు. నేను 4 మొహాలు పెట్టుకు వెళ్ళాను ఇదివరకు అన్నాడు ఆయన. ఇక్కడ మనం ఒక్క మొహమే వెళ్ళన్నాడు. ఇక్కడ వెంటనే ఒట్టి చేతితో పెడితే బాగోదు కదా అన్నాడు. ఓహో, నీకు ఇన్ని తెలిసా లాంఛనాలు. సరే, కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం కనుక
ఆవుల్ని తీసుకువెళ్ళు అన్నాడు. ఇక్కడ ఏ ఆవులు? నీ యొక్క స్వర్గంలో నందనవనంలో కట్టి ఉంచిన కామధేనువులు, వాటిని తీసుకువెళ్ళు అన్నాడు. వెంటనే ఇంద్రుడు తన నందనవనంలోకి వెళ్ళి అక్కడున్న గోశాలలో ఉన్న సురభి మొదలైన కామధేనువుల తాళ్ళు విప్పబోతూ ఉంటే అవి ఎంత వేగం విప్పుతాడా పరిగెడతామా అని అనుకుంటేనేట. ఎందుకంటే స్వర్గం కంటే బృందావనం అద్భుతం. పరమాత్మ ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే బృందావనంలో ఆవులు ఎన్ని పుణ్యాలు చేసుకున్నాయో అనుకుంటున్నాయి స్వర్గంలో కామధేనువులు. ఎప్పుడైతే అలా విప్పడవితే పరిగెత్తుకొచ్చాయి అవన్నీ. వాటి వెనకాల ఇంద్రుడు అదితి మొదలైన వాళ్ళందరూ వస్తున్నారండి. ఇక్కడ తిన్నగా అవన్నీ బృందావనానికి చేరుకుని కృష్ణుడి చుట్టూ ఉండిపోయి ఆవులన్నీ. ఇప్పుడు ఇంద్రుడు తిన్నగా వెళ్ళి శచీదేవితో సహా వెళ్ళి స్వామివారి పాదపద్మాలపై పడి క్షంతుం ప్రబోధార్హసి మూఢచేతసో మైవం పునర్భూర్మతిరీశమే అసతి. స్వామి, నేను చేసిన మహాపచారాన్ని క్షమించు. ఇకపై ఈ బుద్ధి మళ్ళీ ఇలాంటి దుర్బుద్ధులు పుట్టకుండా నువ్వే అనుగ్రహించు. ఇది ప్రార్థన చేసి క్షమించమని వేడుకుని, నేను ఈ గోవులన్నిటికీ నువ్వే పతివి అని ఒక పట్టాభిషేకం చేసుకుంటాను స్వామి అన్నాడు. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో మనందరం గోవింద పట్టాభిషేకం అనే అద్భుత ఘట్టాన్ని శ్రవణం చేద్దాం. ఇది శ్రవణం చేస్తే ఆ చోటు పవిత్రమవుతుంది. వినేవాడి అంతఃకరణంలో ఆర్తి అశాంతి తొలగుతాయి, గ్రహదోషాలు పోతాయి. అటువంటి పవిత్రమైన గోవింద పట్టాభిషేకం రామాయణంలో రామ పట్టాభిషేకం ఎంతో, భాగవతంలో గోవింద పట్టాభిషేకం అంతటిది. అందుకు పవిత్రమైన పట్టాభిషేక ఘట్టాన్ని మనసారా గ్రహిద్దాం. ఎంత రమ్యమైన విషయమో ఇక్కడ. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందా అంచు రణాక్రాంత విపక్షు తోయజదలాక్షుం సాధు సంరక్షణం. సురభిక్షీరములన్, కామధేనువుల పాలు బంగారు గిన్నెల్లో నింపి ఉంచారు. ఆకాశగంగా నది జలముల్ని మరికొన్ని కలశముల్లో నింపి ఉంచారు. వాటి యందు పవిత్రమైనటువంటి పల్లవములు పెట్టి ఫలము పెట్టి మహర్షులు, అక్కడ దివ్యర్షులైన మహర్షులు బ్రహ్మర్షులు వచ్చి మంత్రములతో ఆ క్షీరములను జలములను మంత్రితం చేశారు. అప్పుడు ఇంద్రుని యొక్క సైగ చూసి దిగ్గజములు 8 కూడా వచ్చి ఆ కలశాన్ని తుండాలతో పట్టుకుని, అలంకృతమైన దిగ్గజాలు కలశాలని తుండములతో పట్టుకుని ఇంద్రుడు వేసిన సింహాసనంపై కూర్చున్న కృష్ణునిపై అభిషేకం చేస్తున్నాయి. ఆ క్షీరములతోనూ ఆ తర్వాత ఆకాశంగా జలములతోనూ పరమాత్మ అభిషిక్తులవుతూ ఉంటే, దిగ్గజములు చేసిన తర్వాత వశిష్ఠాది మహర్షులు అభిషేకం చేశారు. ఇంద్రుడు ప్రత్యేకించి దేవతలందరి తరపున శచీదేవి ఇంద్రుడు కలిసి వేల రంధ్రములు కలిగిన బంగారు పళ్ళెను కృష్ణుని యొక్క శిరస్సుపై పట్టగానే దాని నుంచి జలములతో అభిషేకం చేశారు శచి ఇంద్రుడు కలిసి. ఆ జలములతో శుద్ధుడై పరమాత్మ అక్కడ శోభిల్లుతూ ఉన్నాడు అభిషిక్తుడై. ఆపై దివ్యవస్త్రములు ధరించిన పరమాత్మకు కిరీటం పెరుతూ ఇంద్రుడు ఆనందపరుషుడై గోవిందా గోవింద అన్నాడండి. గోవింద నామంతో పిలిచాడు ఒక్కసారి ఇక్కడ. ఇది గోవింద పట్టాభిషేకం. ఎందుకంటే గోవులకు నువ్వు పతివి, గోప గోపీపతివి నువ్వు. ఇది అద్భుతమైన భావం ఇక్కడ. గోప గోపి మూడింటికి నువ్వు పతివి అన్నారు. ఇందులో తాత్వికంగా చాలా అర్థం ఉంది. ఇది కూడా లీలార్థ పరమార్థాలు తెలుసుకుందాం. గోవిందనామం వచ్చిందిగా, గోవిందనామం కృష్ణావతారంలో కృష్ణ తర్వాత మరొక గొప్ప నామం గోవిందయ్యే. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. మహామంత్రంలో 3 గోవింద శబ్దం వచ్చింది ఇక్కడ. గోవింద అంటే గోవులకు పతి. ఇది లీలార్థం. గోవులు అనే దానికి వేదంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసుకుందాం. గోవులంటే సూర్యకిరణాలు, గోవులంటే ప్రాణాలు, గోవులంటే ఇంద్రియాలు, గోవులనగా వేదవాక్యములు. ఈ వేదవాక్యములు అనగా గోవనగా భూమి. ఇది కూడా కనుక భూమిని, వేదవాక్యములను, కిరణ రూపమైన శక్తిని, ప్రాణములను, ఇంద్రియాలను ఎవడు తెలుసుకుంటున్నాడో, ఎవడు రక్షిస్తున్నాడో వాడు గోవిందుడు. ఈ అర్థం చాలు. అంటే వేదమును రక్షించేవాడంటే వేద ధర్మాన్ని కాపాడుతాడు. వేదములు ఆయన నుంచే వచ్చాయి. ఆ వేదములనే వాక్యాలు గోవుల్లో ఉంటే ఆ వేదవాక్యాల ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ గోవిందుడు. సూర్య కిరణాలు గోవుల్లో ఉంటే ఆ కిరణాలని ప్రసరింపజేస్తూ కిరణాల ద్వారా తెలియబడే సూర్యనారాయణుడు గోవిందుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగే మన ఇంద్రియాలు గోవులు గుంపుల్లాగా ఉన్నాయి. కానీ ఇంద్రియాలు గోవులు, ఆలోచనలు గోపకులు, ప్రాణాలు గోపికలు. తెలిసిందా ఇక్కడ? ఇంద్రియాలు గోవులు, ఆలోచనలు గోపకులు, ప్రాణములు గోపికలు. ఈ మూడింటికి ప్రభువైన ఆత్మస్వరూపుడే గోవిందుడు. ఇది తెలుసుకో. ఆవుల మందను చూడగానే ఈ మందను నడిపేవాడు కూడా ఉన్నాడని తెలివితేటలు ఉండద్దు.
ఇంద్రియాల మందన చూసగానే వీటిని నడిపేవాడు లోపల ఉన్నాడని తెలియద్దు, అది తెలియడమే గోవింద పట్టాభిషేకం. మా నిర్వాకాలు కావు స్వామి, అన్నీ నీ నిర్వాకాలే అని మన అహంకారాన్ని అర్పించడమే గోవింద పట్టాభిషేక ఘట్టంలో ఉన్నటువంటి అద్భుతమైన భావం. అందు గోవింద అనే మాటలో వీటిని తెలుసుకునేవాడు, వీటి ద్వారా తెలియబడేవాడు, వీటిని రక్షించేవాడు, 3 అర్థాలు ఉన్నాయండి ఇక్కడ. వేదముల ద్వారా తెలియబడేవాడు ఆయన, వేదములను రక్షించేవాడు ఆయన, వేదములను తెలుసుకున్నవాడు ఆయన. అలా గోవులు ఉంటేనే గోపాలకుడు తెలుస్తున్నాడు, కానీ గోవుల ద్వారా తెలియబడేవాడు, గోవులను తెలుసుకునేవాడు, గోవులను రక్షించేవాడు. ఇంత దివ్యమైన శక్తి ఉంది కనుకనే గోవిందనామం అంత అద్భుతం. వేదములు వర్ణించిన నామం కనుకనే అంటున్నారు భగవత్పాదుల వారు, గోవింద స్ఫుట నామానం గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం. గోధీ గోచర దూరం, ఇంద్రియాలకి బుద్ధికి అందనటువంటి వాడవైన నిన్ను గోభిర్నిగదిత గోవింద స్ఫుట, వేదవాక్యములను స్ఫుటంగా గోవిందనామంతో కీర్తించాయి. అందుకే భగవత్పాదులకి గోవిందనామం పరమప్రీతి. అందుకే ఎందుకయ్యా అహంకారంతో అలా అణగిపోతున్నావు? భజ గోవిందం భజ గోవిందం. గోవింద శబ్దం ఇంత గొప్పది. అందుకే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. గోవిందనామం అంత పవిత్రమైనది. గోవిందా అని పిలిచేటప్పుడు ఇంద్రుడు వెంటనే ఆ చుట్టువారందరూ ఆ ధ్వనినే చేశారు. ఈ పట్టాభిషేక సమయంలో జరుగుతున్న వైభవం, తుంబురు నరదాదులు సిద్ధచారణ గంధర్వులను హరికథలు పాడిరి, అమరకాంతలు మింటనాడిరి, వేల్పులు కురియించిరి అంచిత కుసుమ వృష్టి, జగములు 3ను సంతోషమును పొందే, కుర్రులు చన్నుల కురిసెపాలు నవజలంబులతోడ నదులెల్ల ప్రవహించే, నిఖిల వృక్షములు తేనియలు వడసే, సర్వలతికల ఫలపుష్ప చయములమరే, పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే, ప్రాణులకు నెల్ల తమలోని పగలు మానే. వాసుదేవుని అభిషేక వాసరమున, వాసుదేవుని అభిషేక వాసరమున. ప్రకృతి అంతా ఎంత రమణీయంగా మారిందో, దేవతలంతా సంతోషించారో చెప్పారు. చివరిగా అన్న మాట గొప్ప మాట, ప్రాణులకు నెల్ల తమలోని పగలు మానే. ఇప్పుడు కావాల్సింది అదేనండి. ఒకడంటే ఒకడికి పడని కాలంలో అందరూ సామరస్యంగా ఉండేటువంటి శాంతి తత్వాన్ని వ్యాపింపజేసే శక్తి గోవింద పట్టాభిషేకానికి ఉంది. కనుక ఈ గోవింద పట్టాభిషేక ప్రభావం చేత భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు పరస్పర సామరస్యంతో, సౌమనస్యంతో దేశాభ్యుదయానికి పాటుపడుదురుగాక, సనాతన ధర్మం పరిరక్షింపబడుగాక అని గోవిందుడికి మనం నమస్కారం చేసుకుని గోవింద పట్టాభిషేక ప్రభావాన్ని వాళ్ళు అనుభవించాం. మనందరం ధన్యులమయ్యాం. ఇంకేమున్నది? అటుపై భగవానుడు చూపించిన కృపాలీలల్లో పరమలీలకు ప్రవేశిస్తున్నాం. భక్తి శ్రద్ధలతో వెళదాం. ఇది తలచుకుంటే చాలు వీరావేశం వస్తుంది. ఇది భాగవతంలో దశమస్కంధంలో 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు ఉంటుంది. దీన్నే రాసపంచాధ్యాయి అంటారు. 5 అధ్యాయాలు. భాగవతం భగవంతుడి శరీరమైతే ఈ 5 అధ్యాయాలు ఆయన ప్రాణములు అన్నారు. ఇక్కడ పంచప్రాణములయ్యా అని చెప్పారు. ఇక్కడ పంచప్రాణస్వరూపము. గోపికలకి వరమిచ్చాడుగా, మీకంటూ ప్రత్యేక రాత్రులు ఉంటాయని. రాత్రి అనే మాటే మన కోసం మనం బ్రతికేదే రాత్రి, అవునా లేదండి? పగలంతా ప్రపంచం కోసం, తర్వాత రాత్రి మనతో మన కోసమే. కనుక యోగ భాషలో రాత్రి అంటే అంతర్ముఖత్వం. అంతర్ముఖత్వంలో పొందే భగవద్ అనుభూతినే రాసము అంటారు. ఇది రాసలీల. రాసలీల క్లుప్తంగా చెప్పివచ్చు. ఇప్పుడు అదే చేయబోయేది మనం. కృష్ణ పరమాత్మ శరద్రాత్రి వేళ అద్భుతంగా వేణుగానం చేశాడు. ఆ వేణుగానం చేస్తున్నటువంటి స్వరూపం ఎంత గొప్పగా ఉందంటే, కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మసరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదన ఖజ్జుతి భూమి ప్రబ్బికొనగా మౌళి పింఛము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగ చేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం
స్వపదరమణం ప్రవిశద్గీత కీర్తి అని వర్ణించాడు తన్మయంగా సుఖయోగీంద్రుడు. అది యమునా నది. నిండైన శరత్కాలపు పూర్ణచంద్రుని వెన్నెలలు యమునా నదిపై బృందావనంలో పరచుకుని ఉన్నాయి. అలాంటి బృందావన సీమలో రమ్యమైన కల్పవృక్షపు నీడ పరమాత్మ వ్యత్యస్త పాదారవిందుడై నిలబడి ఉన్నాడు. పైగా త్రిభంగి ఆకృతిలో ఉన్నాడు. అది శిరస్సు నుంచి కంఠము వరకు ఒక వంపు, కంఠము నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి పాదము వరకు ఒక వంపు, 3 వంపులు త్రిభంగి. ఏమిటయ్యా స్వామి అంత రమణీయమైన త్రిభంగి ఆకృతిలో ఉన్నాడు, అలాగా 3 వంపులతో ఉన్నాడు అంటే రామకృష్ణ పరమహంస అంటున్నాడు మా స్వామి చాలా ఫ్లెక్సిబుల్. అది చెప్పడానికి అలా నిలబడ్డాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆ మువ్వంకడు ఏంటో కదయ్యా, అకార ఉకార మకారాత్మకమైన ప్రణవస్వరూపమే కృష్ణుడు. ఆ ప్రణవానికి కూడా మూలమైన నాదం బ్రహ్మగాంధర్వం, దానిని తన వేణువులోంచి వినిపిస్తున్నాడు. ఆ దివ్యమంగళమైన మూర్తిని హృదయంలో ఎప్పుడూ తలంచుకోవాలటండి ఇక్కడ. అందుకే వేణువును మోగిస్తూ నిలబడ్డ కృష్ణమూర్తి ప్రాణప్రయాణ సమయంలో నా ముందు స్ఫురించుగాక అని కోరుకున్నాడు లీలాసుకుడు. ఆ మూర్తి స్ఫురిస్తే చాలు, అంతకంటే ఇంకేమి ఉండాలి. అటువంటి దివ్యమంగళమైన వేణుగోపాల మూర్తిని మనం సాక్షాత్కరింపజేసుకున్నాం. గోవర్ధనగిరినెత్తిన అద్భుతమూర్తి, కాళీ ఫణఫణాల మీద నాట్యం చేసినటువంటి మూర్తి, గోవుల్ని మేపుతూ తిరుగుతున్నటువంటి మూర్తి, చేతిలో అన్నపు ముద్ద పట్టుకున్న మూర్తి. అటువంటి వేణుగోపాలమూర్తి యొక్క వేణునాదానికి ఆ రాత్రివేళ బృందావనంలో వాయువీధుల నుంచి వెళ్ళిన ఆ నాదంతో అనుసంధానమై ఏ గోపికలకి తాను వరమిచ్చాడో ఆ గోపికలు తమని తాము మరచి బయలుదేరారు. ఇళ్ళ నుంచి తమని తాము మరచి ఉన్నవారు ఉన్నట్లు కదిలేరండి. కల్లాపి జల్లుతున్నావిడ అలాగే వెళ్ళిపోయిందిట, ఆ వంట చేస్తున్నావిడ అలాగే వెళ్ళిపోయింది, ఆవుకి దూడని వదులుతున్నావిడ అలాగే వెళ్ళిపోయింది, పాలు పితుకుతున్నావిడ అలాగే వెళ్ళిపోయింది. ఉన్నవారు ఉన్నట్లు వెళ్ళారు. అది బాహ్యలీల అయితే సవరింపులు అలంకారాలు ఉంటాయి. అది అసంకల్ప ప్రతీకార చర్యలాగా ఏ పరమాత్మ పిలుపు కోసం తప్పించిపోతున్నారో ఆ పరమాత్మ పిలుపు వాళ్ళకి తాకింది. ఏ జీవుణ్ణి స్వామి పిలుస్తాడో ఆ జీవుడు పలుకుతాడు. ఆ వేణునాదంలో ఏ పిలుపు ఉందో వాళ్ళకి నాదానుసంధానము జరిగింది. యోగపరంగా దీనికి నాదానుసంధానం అంటారు. ఈ రహస్యాన్ని భగవత్పాదులు వారు శంకరులు తెలియజేశారు. యోగి ఇంక మోక్షం పొందుతాడనే స్థితిలో ఈ ప్రాపంచికమైన బంధములన్నీ దాటి పరమాత్మలోకి వెళ్ళబోతూ ఉండగా ఒక నాదం వినబడుతుంది. ఆ నాదం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేము, అలా ఉంటుందని చెప్పాడండి ఇక్కడ. అది లౌకికమైన నాదంలా ఉండదు, దివ్యంగా ఉంటుంది. ఒకవేళ లోకంలో దేనితోనే పోల్చాలంటే వేణునాదంలా ఉంటుందని చెప్పాడు. ఆ నాదం వినబడితే ఇంకా సిద్ధికి దగ్గరికి వచ్చినట్లే. ఆ నాదంతో అనుసంధానం అయ్యాక కొంతసేపటికి నాద మధ్యంలోని జ్యోతి కనబడుతుందట. ఒకవేళ ఆ జ్యోతి దర్శనమైతే మరివాడు తిరిగి పుట్టడు అని చెప్పాడు శంకర భగవత్పాలు వారు. నాదయోగ ప్రకరణము అనే గ్రంథంలో తెలియజేశారు. ఆ యోగమే రాసలీల, ఇది తెలియవలసింది. కనుక రాసం అంటే కామలీల కాదు, దైహిక లీల కాదు, యోగలీల. యోగత్రయీ హేళ అన్నాడు ఒక ఆయన. జ్ఞానయోగం, సహస్రారగతమైన నాదయోగం, మూడవది జీవుడు భక్తితో కరిగిపోయి పరమాత్మ తాదాత్మ్యం చెందే భక్తి యోగం. 3 యోగాల ముప్పేటల అందమైన లీల రాసలీల, అతి శుద్ధమైనటువంటిది ఈ లీల. అంతేకాదు మనం జీవితంలో కామపరంగా ఏవైనా దోషాలు చేసి ఉంటే రాసలీల పారాయణ చేసుకుంటే దోషం పోతుంది. ఇది దీనికి ఉన్నటువంటి అద్భుతమైన భావం అండి ఇక్కడ. అందుకే దీనికి కామ విజయలీల అని పేరు. ఆ వేణుగానానికి ముగ్ధులై వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా. వెళ్ళేటప్పటికల్లా నాదానికి మూలమైన జ్యోతి కనబడింది. ఎవరా జ్యోతి? శ్రీకృష్ణుడు. ఆ మువ్వంకల జ్యోతి దర్శనమిచ్చింది అక్కడ. అది చూడగానే వీళ్ళు పరవశించిపోయి, ఏమి వేణుగానం చూసావా, ఆ చేతిలో ఉండడానికి ఆ వెదురు ఎన్ని పుణ్యాలు చేసుకుందా కదా. చూడు ఆ పైన పక్షులు, దేవతలు, గంధర్వులు అందరూ పరవశించిపోయి వేణుగానంతో మైమరిచిపోయి ఉన్నారు. ఆఖరికి లేళ్ళు, పశువులు కూడా మైమరిచిపోయి ఉన్నాయి. చూసావా, స్థావర జంగమాత్మకమైన ప్రకృతి కానీ దేవతలైన ప్రకృతి కానీ వీళ్ళే పరవశించి మైమరిచిపోతే మానవులమైన మనం స్పందించకుండా ఎలా ఉంటాం? ఏమి నాదం, ఏమి మూర్తి అని పరవశించిపోతూ అర్ధరాత్రి వేళ వాళ్ళు ఉంటే పరమాత్మ వేణుగాన ఆపి స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణివహ అన్నాడు. ఓ మహాత్ములారా మీకు స్వాగతం, మీకేం కావాలి? ఇంత రాత్రి వేళ అన్నీ విడిచిపెట్టి ఇలా వచ్చారేమిటి? తప్పు ఇళ్ళకి వెళ్ళండి, ధర్మం కాదు సుమా అన్నారు వాడు. అంటే కృష్ణ పరమాత్ముడు ధర్మం బోధించాడు వాళ్ళకి. కానీ వీళ్ళు ధర్మము అధర్మము దాటిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ధర్మము అధర్మము లోకానికి, మోక్షం రెండింటినీ దాటిపోయి ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. ధర్మాలు బోధించాడు. కానీ చెప్తున్నారు ఇలాంటి ధర్మాలు ఎన్నో జన్మల్లో పాటించి
బుద్ధి శుద్ధమై ఇప్పుడు నీ వద్దకు వచ్చేమయ్యా మేము, మళ్ళీ వాటి వెనక్కి వెళ్ళమంటావా నువ్వు? పైగా నీ దగ్గరకు ఒకసారి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళతారా అని అడిగారండి. అందుకే గోపికలు స్త్రీలు కారు, అలా కనబడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు అంటే గోపికా యూథం అని ఒక యూథం ఉంది, ఒక సమూహం. వారెవరంటే వేదముల్లో కొన్ని మంత్రములు పరమాత్మ నుంచి వ్యక్తమై ఆ మంత్ర దేవతలు తపస్సు చేశారట. ఏమనంటే నీ నుంచి వచ్చి నిన్నే చెప్తున్నావు కానీ మళ్ళీ నీలో ఎలా లీనమవ్వాలి అని అడిగితే ఈ తపన కలిగిన మీ మంత్రములన్నీ నేను అవతరించినప్పుడు గోపికలుగా పుట్టండి అని చెప్పాడు. కనుక శృతి రూప గోపికలు అంటారు వారిని. మిగిలిన వారు ఋషులై తపస్సులు చేసి పరమాత్మతో ఐక్యం కావాలని తప్పించిపోయిన వారిని స్వామి ఉద్దేశించి మీరు ఏ పరమాత్మతో ఐక్యం అవ్వాలనుకున్నారో అతన్ని నేను భూమి మీదకి వస్తున్నాను కనుక మీరందరూ మీ యొక్క ప్రేమని భక్తిని గోపకాంతల శరీరం ధరించిన పొందుతారు. అలాగే ఋషిరూప గోపికలు, ఇంకా అనన్య భక్తి రూప గోపికలు, ఇలా రకరకాల గోపికా వ్యూహములు ఉన్నాయి. కనుక వాళ్ళు మామూలు వాళ్ళు కారు గనకనే గొప్ప జీవులు యోగులు గనకనే స్వామి వాళ్ళని స్వాగతం ఓ మహాభాగా అని పిలిచాడు. మహాత్ములారా అని పిలవడంలో ఇంత ఉద్దేశం ఉంది. మన శరీరాలు చూస్తాం, భగవంతుడు జీవుణ్ణి చూస్తాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ జీవుడు తపస్సు పరమాత్మలో కలిగడానికి యోగ్యత ఇది చూశాడు. ఎప్పుడైతే వాళ్ళు నైవం విభోర్గతి భవాన్ గదితుం ఋషంశం, నువ్వు ఇలాంటి కఠినపు మాట్లాడకూడదు స్వామి, నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. ఎలాగో తెలుసా, దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్. అద్భుతమైన మాట. ఆది పురుషుడైన నారాయణుడు ముముక్షువుల్ని ఎలా అనుగ్రహిస్తాడో నువ్వు మమ్మల్ని అలా అనుగ్రహించు. చూసారా, వాళ్ళు ఉపమానం జాగ్రత్తగా విన్నారా? నారాయణుడు ముముక్షువుల్ని ఎలా అనుగ్రహిస్తాడో నువ్వు మమ్మల్ని అలా అనుగ్రహించు అంటే ఆ నారాయణుడు నువ్వు, ఆ ముముక్షుడు మేము. ఈ లీలలో ఆ పదం ఎంత ఉదాత్తంగా ఉన్నది. ఇలా చెప్పి వాళ్ళు ప్రార్థించగానే పరమాత్మ వారితో పాటు ఆ రమ్యమైన బృందావనంలో వాళ్ళకి ఆనందం కలిగిస్తూ విహరించాడు. కృష్ణ సాంగత్యం చేత వాళ్ళు పరవశించిపోయారు, ఆనందభరితులైపోయారు. కొంతసేపటికి వాళ్ళకి నెమ్మదిగా అంటే వాళ్ళకి భగవత్ తాదాత్మ్యం దొరికింది కానీ ఎక్కడో అహంకారం కొంచెం మిగిలింది. అది కూడా అరిగిపోతే కానీ పూర్ణమోక్షం రాదు. అందుకే రాసలీల సాధనకి సంబంధించిన లీల కాదు, సిద్ధికి సంబంధించిన లీల కూడా కాదు. సాధన పండిపోయి సిద్ధిలోకి వెళ్ళబోతున్న దశలో ఉన్న లీల రాసలీల. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ సాధన నుంచి సిద్ధిలోకి వెళ్ళిపోతున్న దశ అనేది సాధకులకు అర్థం కాదు. ఇది సాధన దశ దాటనిది. ఇది అర్థం చేసుకుంటే కానీ సాధన పూర్ణం కాదు. శ్రద్ధగా వినవలసినది. అది ట్రాన్సిషన్ అండి. యోగపరంగా చూస్తే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార కమలం వైపు చేసే ప్రయాణం రాసలీల. ఇది అంతరార్థం. ఇవన్నీ యోగపరమైన లీల. అక్కడికి చేరిపోయిన తర్వాత పూర్ణమైన సహస్రార చంద్రోదయం కనబడుతుంది. అదే శరత్పూర్ణిమ నాటి వెన్నెల. యోగపరంగా ఇంత లోతుంది రాసలీల.